గోరింటాకు సీరియల్ తో తెలుగు బుల్లితెర ఆడియన్స్ కు బాగా దగ్గరైపోయాడు నిఖిల్. ఇదే క్రేజ్ తో బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో అడుగుపెట్టి ఏకంగా విజేతగా నిలిచాడు. సీరియల్స్ టీవీలో షోలు సంగతి పక్కన పెడితే నిఖిల్ గోరింటాకు సీరియల్లో తనతో కలిసి నటించిన కావ్యతో ప్రేమలో పడ్డాడని అందరికీ తెలుసు. వీరిద్దరూ కలిసి పలు టీవీ షోల్లో పార్టిసిపేట్ చేశారు. ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ ఎక్కడైనా వీరిద్దరూ చాలా క్లోజ్ గా ఉన్నారు. ఈ జంటకు సపరేట్ ఫ్యాన్ బేస్ కూడా ఉంది. సోషల్ మీడియా పేజీలు కూడా ఉన్నాయి. అయితే ఇదంతా బిగ్ బాస్ ముందు వరకు. ఏమైందో కానీ ఈ రియాలిటీ షోకు ముందే ఈ లవ్ బార్డ్స్ విడిపోయారు. ఇద్దరు బ్రేకప్ చెప్పుకున్నారు. ఈ విషయాన్ని నిఖిల్ బిగ్ బాస్ షోలోనే చెప్పి కన్నీళ్లు పెట్టుకున్నాడు. అయితే ఎప్పటికైనా కావ్యాన్ని తన భార్య అని కాళ్ళు పట్టుకుని బతిమాలైనా సరే తన లైఫ్ లోకి తిరిగి తెచ్చుకుంటానంటూ ఎమోషనల్ అయ్యాడు. అయితే కావ్య మనసు మాత్రం కరగలేదు. కొన్ని టీవీ షోల్లో నిఖిల్ ఎదురుపడినా చూసి చున్నట్టు వెళ్ళిపోయింది. దీంతో నిఖిల్ కూడా క్రమంగా కావ్యకు దూరంగా ఉన్నాడు. అయితే ఇటీవలే కావ్య నటిస్తున్న చిన్ని సీరియల్లో నిఖిల్ కూడా ఎంట్రీ ఇచ్చాడు. కొన్ని ఎపిసోడ్ లో కనిపించి తర్వాత కనుమరుగయ్యాడు. దీంతో వీరిద్దరి మధ్య అసలు ఏం జరుగుతుందో తెలియక అభిమానులు తికమక పడుతున్నారు. ఈ ప్రేమ జంట కలవాలని ఇద్దరినే ట్యాగులు చేసి పోస్టులు పెడుతున్నారు. తాజాగా ఈ విషయంపై నిఖిల్ ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. మీ ప్రేమ అభిమానాలకు కృతజ్ఞతలు. మీ వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నాను. మీరు చూపించిన ప్రేమ అభిమానాలు ఎప్పటికీ మర్చిపోలేను. కాకపోతే నాదో చిన్న విజ్ఞప్తి. ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఎవరి జీవితాలు వాళ్ళు గడిపేస్తున్నాం. కాబట్టి దయచేసి నన్ను ఎవరితోనూ కలపకండి. ప్రొఫెషనల్ గా కాకుండా ఇంక ఏ ఉద్దేశంతో అయినా సరే నన్ను ఎవరితోనూ లింక్ చేయకండి. అలాగే ఎవరి పోస్టులకి నన్ను ట్యాగ్ చేయకండి. మీరందరూ నన్ను అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. మీ ప్రేమ సపోర్ట్ నాకు ఎప్పటికీ ఇలాగే కావాలి. ఐ లవ్ యూ ఆల్ అని ఇన్స్టాగ్రామ్ లో స్టోరీ రాసుకువచ్చాడు నిఖిల్. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింటి వైరల్ గా మారింది.